సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్. ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్. ఇక అది అయిపోగానే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. మున్సిపల్స్కి ముందే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక జిహెచ్ఎంసీ 2026 ఫిబ్రవరి కల్లా ఆ జిహెచ్ఎంసీ అదొక పెద్ద మినీ సంగ్రామం. ఎందుకంటే చాలా మున్సిపాలిటీలని కార్పొరేషన్స్లో జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరగబోతున్నది. సో ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా ఒక మినీ సంగ్రామం లాగా జరిగే అవకాశం ఉంది. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం. రేపో ఎల్లుండో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో. బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ. 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీల తుది ఓటర్ల జాబితా. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ రాబోతున్నది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి తర్వాత దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఆదివారం 2 బిల్లులు ఆమోదం పొందితే సోమ లేదా మంగళవారాల్లో జీవో ఇస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తేలిస్తే బీసీల స్థానాల కేటాయింపునకు మరో వారం రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం చెప్పినట్టు తెలిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ప్రకటించాలని ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తే సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. జూలై 25వ తేదీ వరకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పెట్టాలని ఇప్పటికే హైకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. కోర్టు సూచన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఇచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయబోతున్నది. అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇస్తుంది. అడ్వకేట్ జనరల్తో చర్చించిన తర్వాతే 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా శనివారం మీడియా ముందు మంత్రులు చెప్పారు. ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు పైన కోర్టు తీర్పుకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికలే ఆగే పరిస్థితే వస్తే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జరగబోయేది గిదే. పార్టీ పరంగా మేము రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్లకు వెళ్లే సిచ్యువేషన్ లాస్ట్కి వస్తుంది. చూడండి మీరు, మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనుసరించిన ఆనవాయితీ ఇదే అని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదిన్నరగా పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి. అయితే విషయం ఏంటంటే సెప్టెంబర్ 2వ వారంలో ఈ స్థానిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? మనం ఇవాళ ఎక్కడున్నాం? 31st. ఇవాళ 31st అంటే ఒక 10 రోజుల్లో ఇది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? నాకైతే డౌటే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ పంచాయతీరాజ్ చట్టం 2018ను అందులో ఉన్న సెక్షన్ 285ను సవరిస్తూ బిల్లు తీసుకురాబోతున్నది. గవర్నర్కి పంపిస్తుంది. గవర్నర్ సంతకం పెడితే ఓకే, అది ఆ బిల్లు ఆమోదం పొందినట్టు అవుతుంది. దాని ద్వారా పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించబడుతుంది. అప్పుడు జీవో ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్? ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టకపోయినా మేము జీవో ఇస్తామంటున్నారు. ఓకే, ఏదేమైనా జీవో ఇస్తారు. జీవో 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో జీవో వస్తుంది. ఆ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంది? కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసింది అనుకో. ఎందుకంటే 2018లో కోర్టు కొట్టేసింది. కేసీఆర్ సేమ్ ఇట్లాగే చేసినప్పుడు. మహారాష్ట్రలో, ఇంకో రాష్ట్రంలో ఇట్లాగే జరిగింది. కోర్టులు కొట్టేసింది. ఎందుకంటే 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు విధించింది కాబట్టి. అంటే నేను డిలే అవుతుందా అవ్వదా అని చెప్పడానికి ఈ సెప్టెంబర్ 2nd వీక్లో రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ హైకోర్టులో కొట్టేసిరు కదా అని చెప్పి వీళ్ళు సైలెంట్గా ఉండి పార్టీ పరంగా మేము ఇచ్చేస్తున్నాం అని అన్నారు కదా, మళ్ళీ ఆపోజిషన్ పార్టీలు ఏమంటే మరి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అంటారు కదా. సో మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం. ఇదంతా కోర్టు ప్రాసెస్ అంతా చాలా డిలే అయ్యే అవకాశం ఉంది కదా. ఎంత లేదన్నా ఆ బెంచ్ మీదకి వచ్చి విచారించడానికి ఒక 2-3 రోజుల సమయం పడుతుంది కదా. మరి 2nd వీక్లో ఎట్లా సాధ్యమవుతుంది? సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో. మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాని మీద మళ్ళీ వీళ్ళు డిస్కస్ చేయాలి. అప్పుడు పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పి అప్పుడు ఎలక్షన్లకు వెళ్ళాలి. నేను అనుకోవడం ఇదంతా సెప్టెంబర్ 2nd వీక్లో కూడా ఈ నోటిఫికేషన్ వస్తుందని అయితే నేను అనుకుంటలేను.
ఇంకొంత డిలే అయ్యే అవకాశాలే ఉండొచ్చు. అల్టిమేట్గా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అప్పుడు కానీ ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.